నా ముందు ఉన్న లొకేషన్ చూడండి, నల్లటి మబ్బులు కప్పేసి వర్షం వచ్చేలా ఉంది. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము ఆవుల్ని తోలుకొని కొండపైకి వచ్చాము. ఇక్కడ గడ్డి కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆవులు తీసుకొచ్చాము. ఆవులు మేస్తున్నాయి చూడండి. ఇదిగోండి గడ్డి ఇక్కడ ఇలా ఉందో చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, అదే మా ఊరు. సుమారు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక 5 km ఉంటుంది. మేము అడవి రొయ్యల కోసం వచ్చాము. చాలామందికి తెలుసు అనుకుంటాను, కానీ కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో. తెలిసిన వాళ్ళు కూడా చూడొచ్చు, పర్వాలేదు. మా ఆవిడ నరుకుతున్నాడు. లోపల దుంప ఉండదు కదా, ఉండదు కదా. అదిగోండి కనిపిస్తుందా? అదిగో వచ్చేసింది చూడండి. చాలా సింపుల్గా తీసాడు మా తమ్ముడు, అందుకే నీ ప్లాస్ మ్యాన్ అంటారు. లైక్ చేయండి నా కష్టానికి. అడవి రొయ్య చిన్నది ఉంది, తీసిన యోధుడు వీడే, నేనే. ఇందాక వచ్చే దారిలో అడ్డాకులు కోసాను. అడ్డాకులు ఇలా ఉంటాయి చూడండి. ఇదిగోండి ఈ విధంగా. ఒకప్పుడు అంబలి తాగేటప్పుడు అడ్డాకు మీద ఇలా చేసుకొని తాగేవాళ్ళు. చాలా బాగుంటుంది ఇలా తాగితే. ఇప్పుడు నేను అంబలి తాగడానికి తయారు చేయలేదు. ఇందాక తీసాం కదా బొడ్డెంగులు, అవి పెట్టడానికి తీసాను. ఇదిగోండి బొడ్డంగి కనిపిస్తుందా? కిందన మావాడు ఇంకోటి తీసాడు. ఓ షట్, డ్యామేజ్ అయిపోయింది చూడండి. ఇదిగోండి డ్యామేజ్ అయిపోయింది కొంచెం. ఇంతకు దీన్ని ఏమంటారో మీకు చెప్పలేదు కదా. దీన్ని మిడక అంటారు. మిడక. మా భాష వాళ్ళు చూస్తుంటే మాది కూడా కొండ భాష అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాది కొండ భాష. ఇంతకు మీ భాష ఏంటో కామెంట్ చేయండి. ఈ కొండపై నుండి చూస్తే ఆ ముందున కనిపిస్తుంది కదా, అది ముసిరిపాడు. ఆ పక్కన ఇటువైపు చూసుకుంటే అది గన్నేరుపుట్టు. తర్వాత గన్నేరుపుట్టు పక్కన మా ఊరు. కొంచెం జూమ్ చేస్తాను. మా ఊరు చాలా దూరంగా ఉంది కదా. అదిగో పొగమంచు కూడా కమ్మేస్తుంది, సరిగ్గా కనిపించట్లేదు. ఒక్కసారిగా